ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం 'ఐలాండ్' మూవీ రివ్యూ చూద్దాం. 'ఐలాండ్' మూవీ వచ్చేసి హీరో శివకార్తికేయన్ లో రోబో క్యారెక్టర్ ఉంటుంది. హీరోయిన్ వచ్చేసి రకుల్‌ప్రీత్ సింగ్. మూవీ వచ్చేసి ఏలియన్ సంబంధించి ఉంటుంది. ఫస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూ. ఇది వచ్చేసి తమిళ్లో 1 ఇయర్ ముందే రిలీజ్ అయింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. తెలుగులో వచ్చేసి ఓటీటీలో ఆర్ఎస్ రిలీజ్ అయింది. ఇప్పుడు మూవీ విషయానికి వస్తే స్టార్టింగ్లో శివకార్తికేయన్ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. అయితే తను వచ్చేసి ఊర్లో పొలం, తను వచ్చేసి క్యారెక్టర్ కొంచెం ఎవరిని పురుగులను కూడా చంపకూడదని చెప్పి అలా క్యారెక్టర్ ఉంటుంది. స్టార్టింగ్లో వచ్చేసి తన పంటల పొలంలో సన్ఫ్లవర్ పండిస్తుంటారు. అయితే పురుగుల మందు వేయడు, అవన్నీ పురుగులు తినేస్తాయి. అట్లా క్యారెక్టర్ ఉంటుంది. పురుగులను కూడా చంపకుండా పురుగుల మందు వేయకపోవడం అలా ఉంటుంది. అయితే తను ఊర్లో తనకు ఇన్కమ్ రావట్లేదని చెప్పి ఇంకా సిటీకి వస్తాడు. సిటీకి వచ్చిన తర్వాత తను ఇంకా రోబో రావడం చూపిస్తారు. ఇక్కడ ఈ రోబో ఏలియన్ ఎందుకు వస్తుంది అంటే ఒక రీజన్ ఉంటుంది ఏలియన్ రావడానికి. విలన్ వచ్చేసి తను హైదరాబాద్లో ఒక ప్లేస్లో మనం బాగా పరిశ్రమ చేయడానికి తవ్వడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు. ఆ తవ్వడం వల్ల ఏమవుతుంది ఏంటి ఎన్విరాన్మెంట్ సంబంధించి వాటి గురించి వేరే గ్రహం నుంచి రావడం అంతా మీరు మూవీలో చూడండి. ఎందుకు తవ్వుతున్నారు ఏంటి వాటి పర్పస్ ఏంటి అని చెప్పి దానికోసం వాళ్ళకు వచ్చేసి అంతరిక్షం నుంచి వీళ్ళకి సంబంధించింది ఒకటి మెటల్ దొరుకుతుంది. ఆ మెటల్ తోటి ఆ ప్రయోగం చేయడానికి ఉంటుంది. అయితే ఇక్కడ విలన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కొంచెం సూపర్ మ్యాన్ టైపు శక్తుల టైప్ ఉంటుంది. ఇక్కడ ఏలియన్కి వచ్చేసి ఏలియన్ వచ్చేసి ఫాస్ట్గా అందరిని ఫైట్ చేయడం, ఏలియన్ పవర్స్ ఉంటాయి ఏలియన్కి. క్లైమాక్స్లో వచ్చేసి ఏలియన్ నుంచి హీరోకి పవర్స్ రావడం, ఆ తర్వాత ఏలియన్ నుంచి ఇంజెక్ట్ చేసుకుని విలన్ కొన్ని పవర్స్ రావడం అలా చూపిస్తారు. ఇక్కడ ఏలియన్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ విలన్స్ వచ్చేసి ఇంకా ఏలియన్ను వెతకడానికి ట్రై చేయడం. విలన్స్ దగ్గర ఒక సైంటిస్ట్ ఉంటాడు. సైంటిస్ట్ హెల్ప్ తీసుకుంటారు. అక్కడ విలన్ దగ్గర ఇంకో క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఇషా గుప్తా క్యారెక్టర్ కూడా ఉంటుంది విలన్స్ దగ్గర. ఇక్కడ శివకార్తికేయన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఉంటారు. అక్కడ సాంగ్స్ బాగుంటాయి మూవీలో. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. ఫస్ట్ హాఫ్లో 2-3 సాంగ్స్ బాగుంటాయి. ఏలియన్తో సాంగ్స్ బాగుంటాయి. ఏలియన్ సాంగ్స్ కామెడీ బాగుంటుంది. ఏలియన్తో కామెడీ. సెకండ్ హాఫ్లో అంతా యాక్షన్ ఉంటుంది. ఏలియన్ వచ్చేసి వీళ్ళు బంధించడం, ఆ తర్వాత హీరో ఎట్లా మళ్ళీ అక్కడి నుంచి తప్పిస్తాడు ఏంటి, ఆ ఫైట్ ఎక్స్పీరియన్స్ అంతా బాగుంటుంది. ఫైట్ ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్, టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు బాగానే ఉంటుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రేటింగ్ వచ్చేసి 4/5.